హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త, ఈ జిల్లాల వారికి భారీ హెచ్చరిక. మరి ఈ విషయానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని మొదటిసారి చూస్తున్నవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. వీడియోని చూసిన వెంటనే ఒక లైక్ చేసుకొర్రి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే మీకు ఏవైనా సందేహాలు కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, వర్షాలు విపరీతంగా కురుస్తున్న వేళ అయితే వాతావరణ శాఖ అయితే భారీ హెచ్చరికను విడుదల చేయడం అయితే జరిగింది. కొన్ని జిల్లాల వారికి భారీ హెచ్చరికలు, అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ని అయితే ప్రకటించడం జరిగింది. మరి ఏ జిల్లాల వారిలో విపరీతంగా వర్షాలు కురవబోతున్నాయి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే, మన తెలంగాణలో వచ్చేసి ఆసిఫాబాద్లో, అదేవిధంగా మంచిర్యాల, అలాగే పెద్దపల్లి, అదేవిధంగా భూపాల్పల్లిలో అయితే విపరీతంగా వర్షాలు కురవబోతున్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే వెల్లడించడం జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్లో కనుక చూసుకున్నట్లయితే విశాఖపట్నం, అదేవిధంగా అనకాపల్లి, అలాగే కాకినాడలో విపరీతంగా వర్షాలు కురవబోతున్నాయి అని ఎస్ఎండిఏ అయితే వెల్లడించడం జరిగింది. ఈ వర్షాలు విపరీతంగా కురుస్తున్న సమయంలో విద్యుత్ ఆపదలు సంభవించే అవకాశం ఉందని ప్రతి ఒక్కరూ వర్షాల సమయంలో ఆచితూచి అడిగేయాలని వాతావరణ శాఖ అయితే సూచించడం జరిగింది. వర్షాల సమయంలో కరెంటు ఎక్కడంటే అక్కడ తెగిపోయి కింద పడిపోయే అవకాశం ఉంది కాబట్టి రోడ్డు పైన వెళ్ళే సమయంలో చూసుకుంటూ వెళ్ళాలి అని వాతావరణ శాఖ వెల్లడించడం అయితే జరిగింది. అదేవిధంగా విపరీతంగా వర్షాలు కురిసే సమయంలో పిల్లలు కానివ్వండి, బాలింతలు కానివ్వండి, లేదా ప్రెగ్నెంట్స్ ఉమెన్స్ కానివ్వండి, ముసలోళ్ళు కానివ్వండి, ఇంటి నుండి బయటకు రాకుండా ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి అని, ఉరుములు మెరుపులతో కురిసే వర్షాలు విపరీతంగా కురవబోతున్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది.